నమస్కారం. ప్రెసిడెంట్ నాట్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారికి, అలాగే ద హోల్ టీమ్ ఆఫ్ నాట్స్ ఈ కార్యక్రమంలో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ముందు ఐ వాజ్ సపోజ్ టు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సింది. మా మదర్ చనిపోవడంతో ఐ కుడెంట్. సో ఈసారి ప్రవీణ ఫోన్ చేసినప్పుడు నేను ఐ వాజ్ ఇన్ యుఎస్లో ఉన్నాను. నిన్నే వచ్చాను నేను యుఎస్ నుంచి. సో నాట్స్ అనగానే నేను అన్నానమ్మో తప్పదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను వస్తానని ప్రామిస్ చేసి మా మదర్ వల్ల రాలేకపోయాను, ఈసారి తప్పకుండా అని. అండ్ నాట్స్ అంటే జస్ట్ ఒక ఆర్గనైజేషను, సంబరాలు చేసుకోవడమే కాకుండా ముఖ్యంగా సర్వీస్ అన్నది లైక్ ఇంతకుముందు మన చెప్పినట్టు ఒక జెన్యూన్ ఆర్గనైజేషన్. సో అలాంటి ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఆర్టిస్టులు అందరు కూడా ఒక గర్వంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ నాట్స్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ హోప్ఫుల్లీ అందరినీ జూలై 4th, 5th, 6th టాంపా అన్నారు. నేను ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పిక్చర్ చేశాను నేను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు 66 years అప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ పిక్చర్ వస్తుంది, ఒక లీడ్ క్యారెక్టర్ వస్తుందని. సో ఆ సినిమా ప్రీమియర్కి నేను వెళ్ళడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుసు టాంపా అని. 2.5 years ఆ టాంపా పక్కనే మెల్బోర్న్లో కెనడీ స్పేస్ సెంటర్ దగ్గర అచ్చుపక్కలో షూటింగ్ జరిగిందనమాట. సో థ్యాంక్ యూ నాట్స్, మళ్ళీ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ ద లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ అఫ్కోర్స్ తమన్ ఇస్ హియర్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఐ థింక్ ఆల్ ద 10,000 crowd తమన్ కోసమే వస్తారని తెలుసు, బికాస్ పీపుల్ లవ్ మ్యూజిక్ ఎస్పెషలీ అక్కడ. సో I'm sure by the grace of God we'll have a great time. Thank you. Already curtain raiser ki vellanu, so I love the hospitality of Nats. Chala ante they have great artists. Srinivas garu sare, Prashant garu sare. They are very welcoming and no doubt ee show chala pedda success avutundi. 4th, 5th, 6th, 5th Devi is performing, on 6th I am doing. So excited. So Nenu Devi the second time cheyadam, back to back events, so very excited. So nine Devi show keldam, Devi na show keladam, we are very excited. So iddaram kalsi we are doing in one organization after a long time. Idi kaakunda we have one more exciting news. 1, 2, 3 chala pedda cricket match aadutram Nats kosam. So that's something that pulled me off really crazy ga undi. So inka excitement ekku ayindi. So it's going to be Venkatesh 11. Venkatesh garu my captain. So Venkatesh garu is leading our team. So 1, 2, 3 we are playing against two more teams. Oka American 11 team, adi kaakunda Nats 11 challenge chestunnaru gelustamani. Okay sir, we take up the challenge. So maatho paatu Akhil, Ashwin, Sudhir Babu, ma team anta vastunam, we are coming and so excited to be. Maaku కాన్సర్ట్ రెగ్యులర్గా చేస్తాం, బట్ అక్కడికి వెళ్ళి మ్యాచ్ కప్పు గెలవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో టాంపాలోనే వీఆర్ ప్లేయింగ్ ఇన్ వన్ గ్రౌండ్ అనమాట. సో 1, 2, 3 సో బీ దేర్ ఫర్ ద క్రికెట్ మ్యాచ్ ఆల్సో. సో మ్యూజికల్ షో ఎలానో డెఫినెట్గా ఇట్స్ అవర్ సో అంటే వీ ఫీలింగ్ సో హానర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ నాట్స్. అండ్ మెయిన్ ఇది ఈ షో ఒప్పుకోవడానికి రీజన్ శ్రీనివాస్ గారు అండ్ ప్రశాంత్ గారు. రియలీ సో గ్రేట్ ద వే దే వెల్కమ్ డస్, ద వే దే రెస్పెక్ట్ ద హోల్ థింగ్. I think they're very confident about this whole cultural event, and we are there to support Nats. So 1 to 6, so it's going to be a great show. Maaku akkada 3 రోజులు క్రికెట్ మ్యాచ్ అండ్ 4th, 5th, 6th కన్వెన్షన్లో కూడా. సో హ్యాపీ ఈరోజు అందరినీ చూద్దాం అండ్ సీ యూ ఆల్ ఇన్ టాంపా, ఫ్లోరిడా. కొంచెం ఎండలు ఉంటాయి, బట్ భరిద్దాం. ఇట్ హ్యాస్ టు బి హాట్, రైట్? సో లెట్స్ హ్యావ్ ద గ్రేట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ నాట్స్. థ్యాంక్ యూ. నాకు ప్రశాంత్ తనమనేని గారు ఒక 5 ఏళ్ళుగా తెలుసు త్రూ నవీన్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా
నాకు ఎలాంటి సక్సెస్ వస్తుంది, ఎంత పెద్ద సక్సెస్ అయిపోతుంది నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ముందుగా ఆ సినిమా నాకు ఇచ్చిన ఒక మంచి స్నేహితుడు ప్రశాంత్ తిన్నమనేని గారు. ఆయన ఒకసారి ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు టెక్స్ట్ చేస్తుంటారు, ఎప్పుడు ఫోన్ చేయరు. ఒకసారి ఫోన్ చేయగానే నేను హలో కూడా చెప్పకుండా, సార్ ఈసారి మ్యాథ్స్కి వస్తున్నాను నేను అన్నాను. అదేం సార్ ఇంకా నేనేం చెప్పలేదంటే, నాకు తెలుసు మీరు అందుకే ఫోన్ చేశారని. సో మా ఇద్దరి వేవ్ లెంత్ అలా ఉంటుంది. అలాగే శ్రీధర్ గారు నాకు న్యూజెర్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్. అండ్ అలాగే మన శ్రీనివాస్ గుత్తిగొండ గారు పరిచయం అయ్యారు. అలాగే మదన్ గారికి, అంటే వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద వెనకాల నిలబడడం కాదండి, నాట్స్ వెనకాల కూడా చాలా బలంగా నిలబడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. ఈసారి నాట్స్కి రావడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ముందుగా భాషే రమ్యం సేవే గమ్యం అనే క్యాప్షన్ ఎవరైతే రాశారో వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాషాభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే చాలా మందిలో, ఇక్కడ వేదిక మీద ఉన్న మా బోసన్న కానీ రామ్జో కానీ, తెలుగు భాష యొక్క అభివృద్ధిని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరిలో మేము ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇందులో కూడా క్యాప్షన్లో ముందు భాషకి ఇచ్చిన ప్రాధాన్యత నాకు అది బాగా నచ్చింది. ముందు భాషే రమ్య ఉన్నారు కాబట్టి అది నాకు బాగా నచ్చింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను. అంటే ఎన్ఆర్ఐలు అనగానే వీళ్ళు మన దేశాన్ని మర్చిపోయారు, మన వదిలేశారు అన్న ఫీలింగ్లో చాలామంది మాట్లాడతారు. అందులో ఒక డైలాగ్ ఎలా ఉంటుందంటే, మేము సముద్రాలు దాటాం కానీ సాంప్రదాయాలు దాటలేదు అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే మేము ఎక్కడో ఉన్నాం అనుకోకుండా మేము ఇక్కడే ఉన్నాం అంటూ 2 రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ నాట్స్ చేస్తున్న సేవలకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అలాంటి ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టి మనం మర్చిపోతున్న మన భాషని, మన సంస్కృతిని ఇక్కడక్కడ కాదు ఎక్కడో 7 సముద్రాల అవతల మళ్ళీ దాని యొక్క కృషికి, దాని యొక్క నిలకడగా దాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న నాట్స్ మొత్తం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అభినందనలు కాదు, ఇట్స్ ప్యూర్ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి థ్యాంక్స్ అండి. అండ్ డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు రాక్ దిస్ ఈవెంట్. అండ్ మా బావ తమని చెప్పినట్టు అది పిచ్ అయినా సరే స్టేజ్ అయినా సరే ఆడుకోవడం వాడికి అలవాటు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ తమన్ డబుల్ బొనాన్సా ఇన్ ద నాట్స్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ నాట్స్ అండి. అండ్ మీడియా మిత్రులందరూ కూడా నాట్స్ చేస్తున్న పనులన్నింటినీ 2 రాష్ట్రాల్లో అందరికీ తెలియజేలాగా, అందరికీ అందుబాటులో ఉండేలాగా మీరు కూడా ప్రాచుర్యంలోకి తీసుకెళ్తారని, ఒక సినిమా ప్రమోషన్స్ అయితే మీరు ఎలా అయితే మాకు హెల్ప్ చేసి మా పక్కన ఉంటారో, ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలను కూడా మీడియా ఒక చిన్న బాధ్యతగా ఫీల్ అయ్యి జనాలందరికీ దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఈవెంట్. అందరికీ నమస్కారం అండి. నాట్స్ అనగానే నాకు ప్రశాంత్ పిన్నమనేని గారు కోవిడ్లో ఇక్కడ సిసిసి తరఫున, చిరంజీవి గారి తరఫున మనం గ్రోసరీస్ అవి పంచుతున్నప్పుడు ఆయన రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఆ నాట్స్కి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ కోవిడ్లో చాలా గొప్పగా సేవ చేశారండి. దట్ ఈస్ వెరీ గ్రేట్. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా నాట్స్ గురించే కాకుండా అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరికీ టాంపా ఏరియాలో వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పగా చేశారు. అండ్ హరీష్ చెప్పినట్టుగా భాష గురించి, సేవ గురించి వాళ్ళు ట్యాగ్ లైన్లో పెట్టారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అసోసియేషన్. అక్కడ జెన్యూన్ ఆర్గనైజేషన్ అంటారు. సో ప్రశాంత్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్. నవీన్ గారి ద్వారా పరిచయం. గత 8 ఇయర్స్గా ఆయన అమెరికా వెళ్ళినా నవీన్ గారు, ప్రశాంత్ గారు ఎక్కడుంటే అక్కడ టోటల్గా విజయవాడ ఉంటుంది, తెలుగు వాళ్ళే ఉంటారు చుట్టుపక్కలంతా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు నాట్స్ టాంపా ఫ్లోరిడా. అండ్ తమన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ది ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా తీసుకెళ్తున్నాం. సో విషింగ్ నాట్స్ టీమ్ ఆల్ ద బెస్ట్. 300 పీపుల్ డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. నెక్స్ట్ జూలై 4th, 5th, 6th వీఆర్ ఆల్ గోయింగ్ టు నాట్స్. థ్యాంక్ యూ. నన్ను నాట్స్కి ఆహ్వానించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విషయం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, భాష అంతరించిపోతే ఖచ్చితంగా జాతి అంతరించిపోతుంది. జాతి అంతరించిపోకుండా ఉండాలంటే భాషను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. రక్షించుకోవడమే కాకుండా, పరిరక్షించుకోవడమే కాకుండా భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న నాట్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ నాట్స్ సంబరాల్లో
సాహిత్యానికి సంబంధించిన విభాగాల్లో ఒక వినూత్న కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. నాతో పాటు నా సోదర కవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరినీ అలరించే, అందరినీ రంజింపజేసే ప్రయత్నం చేస్తాం. మరొక్కసారి నాట్స్ని ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వంతమైనటువంటి ఒక సంస్థ అన్నటువంటి భావన గత 2-3 తడవులుగా వెళ్తూ వస్తున్నాను. నాట్స్ కార్యవర్గ సభ్యుల్లో కొంతమంది నాకు ప్రత్యేకమైనటువంటి పరిచయం ఉంది. మరొకసారి నాట్స్కి వెళ్ళాలి అంటే అది సంతోషకరమైన విషయమే. చూస్తూనే ఒక సమాంతర ప్రపంచం మనకి ఏమంటాం, ప్రవాసాంధ్రుల రూపంలో ముఖ్యంగా అమెరికాలో అధిక సంఖ్యాకులు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి గొప్పగా విజయం సాధించి స్థిరపడి ఆర్థికంగా కూడా బాగా ఇదిగా ఉండి అక్కడి నుంచి మాతృభూమి రుణాన్ని తీసుకునేటందుకు మన 2 రాష్ట్రాలను కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా అందరికీ కూడా ఇలాంటి ఒక సేవా కార్యక్రమాలు ఇందాక ఏవి చూస్తుంటే చాలా సంతోషంగానూ గొప్పగా అనిపించింది. అలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ నాట్స్ సంస్థకి ముఖ్యంగా అభినందనలు. వాళ్ళు చేస్తున్న కృషి మరింత గొప్పగా ముందు రోజుల్లో కొనసాగాలి. అలాంటి వాళ్ళు చేసుకున్నటువంటి ఇలాంటి ఒక ఏమంటాం, ఈ సంబరాల్లో భాగస్వామ్యం కావడం అన్నది ఎప్పుడు మన వాళ్ళని కలుసుకోవడానికి మరోమారు అక్కడికి వెళ్ళటం అనేది అది ఎప్పుడు చాలా సంతోషానికి విషయం. ఈసారి కూడా నేను నాట్స్ వెళ్ళడానికి చాలా సంతోషిస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు కార్యవర్గ సభ్యులకి ముఖ్యంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న మూవీ టీమ్కి అండ్ నాట్స్ టీమ్కి అండ్ మా క్రికెట్ టీమ్కి అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా నాట్స్ 8th టైం జరుపుకుంటున్నారు టాంపాలో, ఫ్లోరిడా. ఫస్ట్ టైం మేమందరం క్రికెట్ ఇక్కడ CCL ఆడతాం, అంతా ఓకే. బట్ ఆర్టిస్ట్ టీమ్కి వెంకీ సార్, వెంకటేష్ గారు కెప్టెన్గా, ప్రశాంత్ గారు అండ్ తమ్మని అడగంగానే వెంటనే యాక్సెప్ట్ చేశారని చెప్పారు. అండ్ ఆయన టీంలో మేము ఆడటం చాలా హ్యాపీగా ఉంది. July 1st and 2nd and 3rd క్రికెట్ ఆడుతున్నాం. అండ్ 4th and 5th and 6th మ్యాచ్ ఈవెంట్ అందరూ వస్తున్నాం. సో మీడియా మిత్రులందరూ ఈ ఈవెంట్ గురించి అందరికీ తెలియజేసేలాగా మీరు ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వేదిక పైన పెద్దలందరికీ అండ్ మా ఆత్మీయులు మీడియా వాళ్ళందరికీ నా నమస్తే. నాకు ఫస్ట్ టైం మా ప్రవీణ ఫోన్ చేసి ఇలాగా మేడం ఇలా ఒక ఈవెంట్ ఉంది అమెరికాలో నాట్స్ అని, ఇది మీరు రావాలి అంటే నేను ముందు కనుక్కున్నాను ఏంటి ఎలాగని. సో నిజంగానే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక ఈవెంట్కి నేను తప్పకుండా వస్తాను. మన తెలుగు భాష, మన సంస్కృతి గురించి అక్కడ సంబరాలు చేసుకుంటున్న ఇలాంటి ఒక మంచి ఈవెంట్కి నేను మిస్ చేయను, తప్పకుండా వస్తాను ప్రవీణ అని చెప్పాను. బట్ డేట్ మాత్రం కొంచెం బ్లాక్ చేయమని చెప్పింది, చేస్తానని చెప్పాను. సో నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మా నాట్స్ ప్రశాంత్ గారు అండ్ ఎంటైర్ టీమ్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం పిలిచినందుకు కూడా, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి పేరున నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నాట్స్కి మనకి ఈరోజు వరకు కన్ఫర్మ్డ్ గెస్ట్ లిస్టు ఈరోజు మీకు అనౌన్స్ చేయబోతున్నాం. జయసుధ గారు, వెంకటేష్ గారు, తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు, మీనా గారు, ఆమని గారు, హరీష్ శంకర్ గారు, మల్లేని గోపీచంద్ గారు, మెహర్ రమేష్ గారు, ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని గారు, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, ఇంకా చాలామందితో మన చంద్రబోస్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, త్రిపురనేని నవీన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎంతోమంది, ఇంకా కూడా మేము చాలామందితో మాట్లాడుతున్నాము. ఇంకా ఎంతోమంది కవులు, కళాకారులు కూడా ఈ నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలకు రాబోతున్నారు. ఇంకా కూడా నటీనటులు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే జస్ట్ వీఆర్ టాకింగ్ టు దెమ్ అనమాట. ఇంకా కన్ఫర్మ్డ్గా ఈరోజు నేను కన్ఫర్మ్ లిస్ట్ చెప్తున్నాను. ఇంకా కొంతమందితో మాట్లాడుతున్నాము. ఇంకా అగ్ర హీరోలు, అగ్ర హీరోయిన్స్ కూడా ఇంకా రాబోతున్నారు. థ్యాంక్ యూ. First of all, I want to extend my thanks to NATS to give the opportunity to serve NATS in Indian library. I am really grateful to especially
కన్వెన్షన్ చైర్మన్, సనాతన ధర్మానికి ప్రతీక మా గుత్తికొండ శ్రీనివాస్ గారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అట్లాగే యంగ్ అండ్ డైనమిక్ చైర్మన్ గారు పిన్నమనేని ప్రశాంత్ గారు, కన్వెన్షన్ సెక్రటరీ మల్లా శ్రీనివాస్ గారు, మరియు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ మందార్ శ్రీహర్ గారు, వీళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఎన్టీ రామారావు మాట చెప్పారండి, ఎప్పటికైనా తెలుగోడు అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడని. ఇది ఈ సంబరాలు చూస్తుంటే దీనికి అగ్రార్పణ జరుగుతుంది. అందరినీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ నాకు ఇచ్చిన ఆపర్చునిటీని డెఫినెట్గా మంచి చేస్తానని చెప్తూ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ మల్లాది. నేను ఈ కాన్ఫరెన్స్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను. నాకు ఈ కాన్ఫరెన్స్ సెక్రటరీ ఇచ్చిన శ్రీనివాస్ గుత్తికొండ గారికి, ప్రశాంత్ గారికి అండ్ మా బోర్డుకి అందరికీ థ్యాంక్స్. అండ్ వాళ్ళు చాలా పెద్ద బాధ్యత నా మీద పెట్టారండి. నేను దిగ్విజయంగా చేస్తానని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ కాన్ఫరెన్స్కి ఏం చేయబోతున్నాము అన్నది నేను చెప్పబోతున్నాను. టాంపాలో హిల్స్బ్రో నది పక్కన వండర్ఫుల్ ఫెసిలిటీ అండి. మోస్ట్లీ దిస్ ఇస్ 4th or 5th ఇన్ ద US, ఇస్ ద బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ విత్ 3 lakhs square feet ఉన్న ఫెసిలిటీ అండి. దాంట్లో మేము మల్టిపుల్ స్టేజెస్ పెట్టి 2 స్టేజెస్ పెట్టి ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదండి. ఏ కన్వెన్షన్ కూడా మేము ఇట్లా 2 స్టేజ్లు పెట్టి చేద్దామని కాన్సెప్ట్ రాలేదు. మా శ్రీనివాస్ గుత్తికొండ గారి ఐడియాతో మేము ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. దానివల్ల ఏంటంటే మనకి డే టైం అంతా కూడా ఒక ప్రోగ్రామ్స్ అన్ని ఒక స్టేజ్ మీద, నైట్ కన్వెన్షన్స్లో మీకు మ్యూజికల్ నైట్స్ అన్నది ఇంకో స్టేజ్ మీద చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అది ఒక యూనిక్ ట్రయల్ చేస్తున్నాము. అలాగే మాకు ఒక 200 నుంచి 300 వెండర్స్ వస్తున్నారండి ఎగ్జిబిట్స్కి. లైక్ క్లౌడ్స్ కానీ, జ్యువెలరీ వాళ్ళు కానీ, అలాగే మిగతా ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు కానీ, ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, అలాగే ఇండియా నుంచి ఎవరైనా రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ కానీ, అవన్నీ కూడా మనకి అరౌండ్ 200 నుంచి 300 బూతులు ఉంటాయి. దానివల్ల ఏంటంటే చాలా వరకు మనకి ఏ క్లోత్స్ అట్లాంటి వాటికి ఐడియా వస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళకి. దానితో పాటు మీకు బ్రేక్అవుట్ సెషన్స్ ఉన్నాయండి. ఇది వెరీ క్రిటికల్ అండి. ఎలా బ్రేక్అవుట్ సెషన్స్ రన్ చేయబోతున్నామంటే డే 5th and 6thలో మాకు ఒక 15 to 16 బ్రేక్అవుట్ రూమ్స్ ఉన్నాయండి. వాటిలో మనకు తెలుగు సాహిత్యము, తెలుగు లిటరేచరు, అలాగే డివోషనల్, అలాగే మనకి బిజినెస్ సెమినార్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము ఇమిగ్రేషన్ అవేర్నెస్ కూడా చేస్తున్నామండి. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చాలామంది మన పిల్లలు అక్కడికి వచ్చిన F1 పేరు మీద కానీ, H1 మీద కానీ వచ్చిన పిల్లలకి ఇమిగ్రేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు, అలాగే వాళ్ళు చేయాల్సింది, వాళ్ళు చేయకూడదు కూడా మేము కన్వే చేయాలని చూస్తున్నాము. దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి వింటున్నాము న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపన్ అయింది మన ఇమిగ్రేషన్ దాంట్లో. వాళ్ళకి ఆ అవగాహన చేస్తున్నాము. అలాగే మెడికల్ సెమినార్స్ చేస్తున్నామండి. మనకి ఇండియా నుంచి ఏఐజీ నాగేశ్వర రెడ్డి గారు, మన కాస్ట్ ప్రసాద్ రెడ్డి గారు, అలాగే మన గురవారెడ్డి గారు కూడా వస్తున్నారండి. వాళ్ళతో మేము మెడికల్ రిలేటెడ్ సెమినార్స్ చేస్తున్నామండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మా కిడ్స్ ఇప్పుడు అందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఆఫ్ మెడిసిన్ స్టడీ చేసే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఎట్లాంటి అవగాహన, మెడికల్ రిలేటెడ్ అవగాహన క్రియేట్ చేయడానికి ఒక సెమినార్లు ప్లాన్ చేస్తున్నామండి. అలాగే మళ్ళీ వివాహ వేదికలు కూడా పెట్టాము. ఎవరన్నా వాళ్ళకి పిల్లలకు కానీ వాళ్ళకి దీనికి కానీ వివాహ వేదిక అనేది ఒకటి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డే 5, డే 6లో బేసిక్గా జూలై 5th and 6th జరుగుతాయి అన్నమాట అండి. ఇలాంటి కార్యక్రమాలతో పాటు మాకు లోకల్గా ఉన్నటువంటి కళాకారులు, లోకల్గా ఉన్న కిడ్స్తో వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్కిట్స్, అలాగే మళ్ళీ మిమిక్రీ థింగ్స్, వాళ్ళ భరతనాట్యము, కూచిపూడి అలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. కపుల్ ఆఫ్ టాలీవుడ్ సెలబ్రిటీస్తో కలిపి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశామండి. ఇవన్నీ కూడా జరగడానికి, ఇంత భారీ ఎత్తున ఇచ్చేయడానికి మాకు ఇంత కోఆపరేట్ చేసినటువంటి జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ వారు కడియాల గారికి అండ్ ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మాకు అఫీషియల్ ట్రావెల్ పార్ట్నర్గా RL ట్రావెల్స్ హైదరాబాద్ వాళ్ళు మాతో వర్క్ చేస్తున్నారండి. ఈ సెలబ్రిటీస్ అందరినీ ఇక్కడ నుంచి
యూఎస్ తీసుకెళ్ళటం మళ్ళీ తీసుకురావడానికి వాళ్ళు బాధ్యత వహిస్తున్నారు మాతో పాటు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. మా ఈ ప్రెస్ మీట్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన అనిల్ కడియాల గారికి, ప్రవీణ గారికి, జ్ఞాపక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలండి. సో ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలు బ్రహ్మాండంగా అమ్మరాన్ని అంటే విధంగా జరగబోతున్నాయి. కన్వీనర్ గారు శ్రీనివాస్ గుత్తికొండ గారు, అట్లాగనే చైర్మన్ ప్రశాంత్ పనిమేని గారు ఇద్దరు కూడా టాంపా నుంచి ఉండటం వల్ల ఎప్పుడు కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా చేయాలనే సంకల్పంతో ఇద్దరు కూడా ఈ కన్వెన్షన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. సో ఐఎమ్ లక్కీ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ ప్రెసిడెంట్ కాబోతున్నాను. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు ఈరోజు వచ్చిన అతిథులు చెప్పాలంటే నవీన్ ఎర్నేని గారు, మైత్రి ప్రొడ్యూసర్, మెగా ప్రొడ్యూసర్ వచ్చి మా సంబరాలు వెబ్సైట్ని లాంచ్ చేశారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగనే మాకు అనేక మంది విశిష్ట అతిథుల్ని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన సీనియర్ నటి జయసుధ గారికి, అట్లాగనే ఆమని గారికి ధన్యవాదాలు. ఈ కన్వెన్షన్లో ఇద్దరు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్ గారు, డిఎస్పి గారు 2 రోజులు కూడా 2 మ్యూజిక్ నైట్ ప్రోగ్రామ్ జరగబోతున్నాయి. తమన్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగనే అనేక మంది డైరెక్టర్స్ రాబోతున్నారు, రాఘవేంద్ర గారు, ఇంకా అనేక మంది. సో ఈరోజు ఈ ఈవెంట్కి హరిశంకర్ గారు, మెహర్ రమేష్ గారు వచ్చారు. వాళ్ళిద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగనే అనేక మంది సాహితీవేత్తలు కూడా రాబోతున్నారు. ఈరోజు ఈ ఈవెంట్కి చంద్రబోస్ గారు, రామజోగి శాస్త్రి గారు వచ్చారు. వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా చెప్పాలి అంటే ఈ అనేక మంది వచ్చారు. పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈరోజు ఈ యాంకర్ ప్రోగ్రామ్ చేసిన శ్రవంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో అందరూ కూడా జూలై 4, 5, 6 తారీఖులో టాంపాల్లో అందరూ కూడా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా సంబరాల్ని అంబరాన్ని అంతే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.